ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్. కేసీఆర్ గారు ఉండగా ఎమ్మెల్యేలకు ఒక 5 కోట్ల రూపాయల స్కీమ్ ఉండే, ఏసీడీపీ నిధులు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్. అంటే మేము ఎక్కడికైనా పోతే బోర్ అడుగుతారు, మోటార్ అడుగుతారు, ఒక చిన్న రోడో డ్రైనో అడుగుతారు, తక్షణమే ఎమ్మెల్యేలు ఇవ్వడానికి 5 కోట్ల రూపాయల స్కీము ఏసీడీపీ స్కీమ్ తెచ్చారు. కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసు అంటే, ఓ రోజు జానారెడ్డి గారు లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాకు కూడా 5 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసు కేసీఆర్ గారిది. ఈ రేవంత్ వచ్చిండు, 5 కోట్ల స్కీమ్ బంద్ అయిపోయింది. ఏసీడీపీ లేదు. ఇప్పుడు మా సునీతక్క ఊళ్ళకి పోతే ఒక రూపాయి లేదు, చింతన్న ఊళ్ళకి పోతే ఒక రూపాయి లేదు, జగదీష్ అన్న పోయినా, కమలాకరణ పోయినా, నేను పోయినా, ఏదైనా బుగ్గలేమంటే కూడా మా దగ్గర రూపాయి లేని పరిస్థితి తెచ్చిండు. ఇది నేనే కాదు, ఆయన ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు, ఏదో ఆర్టికల్ రాసిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మేము సావులకు తిరుగుడు, పెళ్లిళ్ళకు తిరుగుడు తప్ప ఎమ్మెల్యేలు ఒక్క రూపాయి లేదు, మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు, ఆర్టికల్ రాసినట్టున్నాడు, పేపర్లో వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు, 5 కోట్ల స్కీమే. అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా? కమిషన్ స్కీమ్. మా అక్క చెప్పింది. కమిషన్ స్కీమ్ తెచ్చిండు. ఏంటిది తెలుసా? ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు, 5 కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు, 5 కోట్లు క్లియర్, మీరు కమిషన్ కొట్టుకోరు. మేము పెద్ద పెద్ద మేము కొట్టుకుంటాం, చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు. పర్సెంటేజీలు ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చిండి. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా 5 కోట్ల బిల్లులదే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో, పెద్దవి మేము, చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చిందబ్బా రాష్ట్రంలో. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం, విచారకరం. ఇది ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది. నా సొంతోడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుక్కొని అటు పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా, పంపించి. ఇక చెప్తే ఇక మరీ అవమానం అయిపోతుంది. విద్యాశాఖ మంత్రిగా ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. అట్టర్ ఫ్లాప్. ఫుడ్ పాయిజన్లు లేని రోజే లేదు. యు టేక్ ఎనీ డే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ పాయిజన్. అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి నువ్వు కనీసం? ఇంకా పిల్లలకు, పసిపిల్లలకు, ముక్కు పచ్చలారని పిల్లలకు అన్నం పెట్టని ముఖ్యమంత్రి పదవి నీకెందుకు? ఇంకా నువ్వు దానికి సిగ్గు లేకుండా విద్యాశాఖ మంత్రివి. అన్నం పెట్ట చేత కాదా నీకు? నీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67,000 మంది పిల్లలు తగ్గినరు. ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలు రాలే, ఇక 2 నెలలు అయితే పరీక్షలు. ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది. రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఇప్పటికీ పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు. ఈయన విద్యాశాఖ మంత్రి. ది గ్రేట్ రేవంత్ రెడ్డి. నీ పాలనలో పాఠ్యపుస్తకాలు ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు. కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రివి, పురుగుల అన్నం. అంటే ప్రచారం ఘనం, ఆచరణ శూన్యం. ఏమంటాడు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 200 కోట్లతో స్కూల్ కడుతున్నా. ఒక్క స్కూల్కైనా ఇటుక పెట్టినారేనా? ఒక్క స్కూల్ కట్టినా 2 ఏళ్ళలో? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టినరా? దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది, తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతో. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టినరా? కడితే చూపి. అంటే ఇలా పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే, హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు, ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు, బాసర పోతావు, IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి, ఐఐటికి, ఐటీఐకి తేడా తెలియని ముఖ్యమంత్రి దొరికినావు మాకు. నువ్వు అంతా ఆగమాగం. నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు. మహిళలకు మోసం. అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా ముంగట పడుతుందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. సరే, మహాలక్ష్మి 2,500 అయితే ఎగ్గొట్టినావు, ప్రతి బిడ్డకు 60,000 బాకీ పడ్డావు. ఇవే కాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ